తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఈ ఏడాది ఫస్ట్ హాఫ్ చాలా చప్పగా సాగింది. అరకొర విజయాలు తప్ప బాక్సాఫీస్ దగ్గర పెద్దగా సందడి కనిపించలేదు. దాంతో నిర్మాతలు, అభిమానులు సెకండ్ హాఫ్ పైనే ఆశలు పెంచుకున్నారు. దానికి తగ్గట్టుగానే ఈ ఏడాది చివరి వరకు క్రేజీ సినిమాలే రాబోతున్నాయి. అందులో భాగంగా విడుదల కాబోతున్న చిత్రం హరిహర వీరమల్లు. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత విడుదలవుతున్న మొట్టమొదటి చిత్రం. పవన్ ఎక్కువగా రీమేక్ సినిమాలు చేస్తూ ఉంటారు, కానీ చాలా కాలం తర్వాత ఆయన నటించిన స్ట్రైట్ సినిమా ఇది. అందులోనూ చారిత్రక నేపథ్యం ఉన్న కథ. 5 ఏళ్ల పాటు సుదీర్ఘంగా చిత్రీకరణ జరుపుకొని పలుసార్లు వాయిదా పడుతూ చివరికి ఈ నెల 24న రాబోతుంది. పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే మరో సినిమాని పోటీకి తెప్పడానికి భయపడతారు. ఈసారి కూడా పవన్కు సోలో ఎంట్రీనే దొరికింది. పెద్ద స్టార్ సినిమా విడుదలై చాలా కాలమైంది. దాంతో బాక్సాఫీస్ దగ్గర ఈ వారం వసూల వర్షం కురిసే అవకాశం కూడా ఉంది. ముందు రోజు నుంచే ప్రీమియర్లు మొదలైపోతాయి. టికెట్ రేట్లు పెంచుకునే వెసులుబాటు కూడా ఉంది. ఏపీలో ప్రీమియర్ షోకి టికెట్ రేటు 600గా నిర్ణయించారు. ఎలా చూసినా తొలి రోజు భారీ వసూలు కుమ్ముకోవడం ఖాయం. టార్గెట్ బాగుంటే 4 రోజుల లాంగ్ వీకెండ్ని వీరమల్లు క్యాష్ చేసుకునే అవకాశం కూడా ఉంది. దాదాపు 250 కోట్ల భారీ వ్యయంతో నిర్మించిన చిత్రం ఇది. ఆ పెట్టుబడి రాబట్టుకోవాలంటే ఖచ్చితంగా తొలి 4 రోజుల్లోనూ వీరమల్లు మ్యాజిక్ చేయాల్సిందే. ఆ సత్తా కూడా ఈ సినిమాకు. సాధారణంగా ఏదైనా ప్రాజెక్ట్ ఆలస్యమైతే దానిపై క్రేజ్ తగ్గుతుంది, కానీ వీరమల్లు అలా కాదు. పవన్పై ఉన్న అభిమానం, ట్రైలర్లో జరిగిన మ్యాజిక్ ఈ సినిమాపై ఆశల్ని ఇంకా పెంచేశాయి. అదే మ్యాజిక్ తెరపై కూడా కనిపిస్తే ఖచ్చితంగా వీరమల్లు రాజ్యమేలుతాడు.